డైలీ న్యూస్ చూస్తూ ఉన్నారు కదా, అంబటి రాంబాబు గారు నోటు దురుస్తుతనం వల్ల కావాలని చంద్రబాబు గారిని తిట్టారా? యాక్చువల్గా మాది పత్తిపాడు నియోజకవర్గం, గోరట్ల మాజీ సర్పంచ్ని. యాక్చువల్గా రాజకీయం అనేది ఇక్కడి నుంచి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జనం ఎంతమంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు మొన్న గుంటూరుగా వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు కనుక రాను నియోజకవర్గం నెక్స్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే నిన్న చూసాం, కర్రలు గొడ్డళ్ళు అవన్నీ తీసుకొని ఇది రాజకీయమా? ఇంతవరకు నా 63 సంవత్సరాలు నా జీవితంలో ఇలాంటి పరిపాలన చూడలేదు. దయచేసి అవన్నీ మానుకుంటే మంచిదని నిరసన తెలియజేశారు. మా ముఖ్యమంత్రిని తిట్టాడు, అందుకని మేము నిరసన తెలియజేశాం, అంతే తప్ప ఏం చేయలేదు. వాళ్ళు తిట్టలేదా చెప్పండి? ఎన్నో జరుగుతున్నాయిగా, మరి ఎన్ని సహజమేగా. ఆయన ఆడవాళ్ళు యాక్చువల్గా ఆడ కూకునేవాడు, ఆయన్ని గెలికారుగా. మరి ఆయన ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదే, జగన్ గారు ఒక మాట ఎప్పుడు నా గురించి ఒక మాట బయట రాలేదే. ఆల్రెడీ తిరుపతి లడ్ల గురించి చెప్పారు, ఏ కాడికి వాటికల్స్ మార్చడమే తప్ప అన్నీ మార్చారు. సచివాలయాలు మార్చారు, రైస్ మార్చారు, ఇళ్ళకి ఏం వస్తున్నాయి ఇప్పుడు? ఏం లేవు. అప్పుడు కానీ జగన్మోహన్ గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇంటికే వచ్చినాయి. మీరేం చేశారు? ఆయన చేసినవన్నీ మార్పిచ్చారు, అవునా కదా? అందుకని దయచేసి మీరు ఇంక ఎప్పటికైనా మానుకుంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. త్వరలో పాదయాత్ర చేస్తాను అంటున్న జగన్ చూసి కూటమి భయపడుతుందా? తప్పకుండా. ఎందుకంటే నెక్స్ట్ అనేది అంతకుముందు పాదయాత్ర వేరు, నెక్స్ట్ పాదయాత్ర వేరు. ఆయన 5 సంవత్సరాలు చేసినాక ఒక కదిలికి వచ్చింది. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా చూడండి ఎంతమంది జనం వచ్చారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చూశారు కదా. మరి అదే మీకు అర్థమైపోతుందిగా. అందుకని దయచేసి ఆలోచించుకోండి. మీరు రాజకీయం చేశారు, 10 సంవత్సరాలు చేశారు, ఆయన 5 సంవత్సరాలు చేశారు. అయినా ఎక్కడ ఎవ్వరిని మాటనలా, మీరు రెచ్చగొడుతున్నారు అంతే. ఎందుకంటే మీరు ఏ గారికి డైవర్షన్ మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా మార్చుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. నెక్స్ట్ కూటమి 15 ఏళ్ళు ఉంటామంటున్నారు, సాధ్యం అవుతుంది జగన్ గెలవటం అని అంటున్నారు. అది మీ ఊహ, మీకు ఉండొచ్చు. రాజకీయ నాయకుడు ఎవరైనా సరే రాజకీయం అనేవాడు ఎప్పుడు ఉండాలి అనుకుంటారు, కానీ జనం నిర్ణయించాలి. మీరెవరు అనుకోవడానికి? జనం మిమ్మల్ని 40 సంవత్సరాలు చూశారు, ఇన్నిసార్లు చేశారు. ఈయన 5 సంవత్సరాలు చూశారు. తేడా వచ్చిందా రాలేదా? జనం ఓట్లు వేశారు, కానీ ఈఎంఎల్ వల్ల తేడా వచ్చింది. జగన్ని ఈసారి మామూలుగా ఎవరు ఏం చేసినా అన్ని నియోజకవర్గాలు ఆయనే గెలుస్తాడు కంపల్సరీగా. వ్యతిరేకత వచ్చిందా కూటమి మీద? చాలా ఇప్పుడు అగపడుతుంది కదా. కూటమిలో వ్యతిరేకం వచ్చిందా రాలేదనేది మీకు అర్థమైపోతుంది. యాక్చువల్గా 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలు చేశాడు, కానీ వాళ్ళ నాన్నగారు చేసిన దానికన్నా డబుల్ చేశాడు. ఆయన నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు చూసినా మాట వాళ్ళ. కనుక దయచేసి మీ పొలిటికల్స్ కూడా మార్చుకోవాలని, న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇలా చేయటం తప్పు కదా. జైలు వేయటం, అడిగితే ప్రశ్న అడిగితే అవసరమా? అట్లా చేస్తే అందరూ చేసే ఇదైద్దిగా. అది రాజకీయం కాదు. రాజకీయం చేయాలంటే ఒక ఉన్నతంతో రాజకీయం చేయాలి.